ఈరోజు ఏప్రిల్ 17. నేటి ప్రత్యేకత ఏమిటంటే భారతదేశపు గొప్ప ఉపాధ్యాయుడు మరియు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్ధంతి. ఈయన సెప్టెంబర్ 5, 1888న తమిళనాడులో జన్మించారు. ఏప్రిల్ 17, 1975లో స్వర్గీకృతులయ్యారు. ఈయన పుట్టినరోజునే మనమందరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఈయన భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా సేవలందించారు. ఇండియాలోని తొలి టెంపుల్టన్ అవార్డు గ్రహీతగా పేరు పొందారు. అలాగే స్టాలిన్తో ఇంటర్వ్యూ జరిపిన రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం. రాధాకృష్ణన్ గారు 1888వ సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తారీఖున తిరుత్తని అనే ఊరిలో జన్మించారు. వీరిది చాలా పేద కుటుంబం. భోజనం చేయడానికి అరిటాకు కొనలేని పరిస్థితుల్లో నేల శుభ్రం చేసుకుని భోజనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నత విద్య చదివించే స్తోమత లేక తండ్రి వీరస్వామి కొడుకుని పూజారి వృత్తి చేసుకోమన్నాడు. కానీ రాధాకృష్ణన్ గారికి చదువు అంటే ఎంతో ప్రాణం. ఎన్నో కష్టాలు అనుభవించి మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఎంఏ పూర్తి చేసి 20 ఏళ్ల వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. 1952వ సంవత్సరంలో భారత మొదటి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 1962వ సంవత్సరంలో భారత రెండవ రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954వ సంవత్సరంలో భారతరత్న పురస్కారం దక్కింది. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చే వేతనంలో 25% తీసుకుని మిగతాది ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చేవారు. రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని శిష్యులు, అభిమానులు తన పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. అప్పటి నుండి అతని పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ అయింది.